బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మకర రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు అష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను, అందరూ నాకే పనులు చెప్తున్నారు, నేను ఒక్కనే కుటుంబ బాధ్యతల్ని ఆఫీస్ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా రాహు మాయాకారకుడు, నరదృష్టికారకుడు, గృహవాస్తుకారకుడు, అందరూ నన్నే అంటున్నారు అనే పరిస్థితి ఉంటుంది. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు రిలీజ్ అయ్యి అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అనే పరిస్థితి కాకుండా మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీరు ఉండగలుగుతాయో వీటన్నిటినీ ఓర్పు సహనం చేత నెట్టుకుపోయే యోగ్యత మీకు కలుగుతుంది. అర్ధాష్టమ శుక్రుడు. మీరు విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక. నిత్యము నూతన వస్త్రాలు, బంగారాభరణాలు, సెల్ ఫోన్లు ఎప్పుడు మారుస్తూ ఉండాలి, కొత్త కొత్త యాప్స్ తెలుసుకుంటూ ఉండాలి అనడం మంచిదే. కాకపోతే పరిమితమైనటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే యోగదాయకమైన రోజులు మీ ముందు భవిష్యత్తు చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం యోగదాయకం. తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ యొక్క ఆస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహం అవ్వడం, విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరబోతుంది. అలాగా మీ యొక్క పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియర్లో మీ ఆలోచన ప్రతి విధానము విజయము మకర రాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా కూడా విశేషమైనటువంటి 6వ స్థానంలో గురు సంచారిస్తూ ఉండాల. ఏదో తెలియని ఆందోళన, ఏదో నేను ఒత్తిడికి గురవుతున్నాను, నేను ఈ చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు, నేను ఉద్యోగం ఎంత కష్టపడి చేసినా నాకు ప్రమోషన్స్ రావడం లేదు, నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నాకు బ్యాంక్ లోన్స్ రావట్లేదు అనే ఒక అభద్రతాభావము మీ మనసులో ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగనే సప్తమంలో విశేషంగా కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మంగళవారం పూట నలుపు వస్త్రాలకు దూరంగా ఉండండి, కుజహోరలో మౌనంగా ఉండండి. మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పుట్టున నీటికి నిప్పుకు దూరంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఏమి అన్నా నా రక్షణే, నా రక్షణ శ్రీరామస్వామి వారి రక్షణ అన్నట్టుగా మీరు భావించగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ గమ్యం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు. కనుక మకర రాశి వారు హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, స్వీట్ హౌసు, వ్యవసాయ సోదరీమణులు, డాక్టర్లు, మెడిసిను, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడే వారందరికీ కూడా అనేక రకాల మంచి అవకాశాలు రాబోతున్నాయి. కనుక అది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలిగితే మంచి భవిష్యత్తుని ఆస్వాదించడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలను కోరుకుంటూ కాలభైరవేశ్వరుని ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు. For more videos like this, subscribe Big TV channel.